హలో అండి, అందరికీ నమస్తే. పట్నంలో పల్లె రుచులు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మీకు టేస్టీ యమ్మీగా ఉండే బెల్లం పాకం గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నామండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. సో ఇంకెందుకు ఆలస్యం, మరి చూసేద్దాం మనం బెల్లం పాకం గారెలు ఎలా తయారు చేసుకోవాలో. ఫస్ట్ మనం మినపగుళ్ళని 4 నుంచి 6 గంటల వరకు నానబెట్టుకోవాలండి. మన గారెలు సాఫ్ట్గా రావాలి అంటే మనకు తెలిసిందే కదా, గ్రైండర్లో వేసుకోవాలి. చూస్తున్నారు కదా, మీ ఆంటీ, మమ్మీ, పెద్దమ్మ, అమ్మ అని ఎవరినైతే అంటారో ఆవిడే వేస్తున్నారు. సో గారెలకి వాయిస్ ఓవర్ మాత్రమే నేను ఇస్తున్నానండి, చేసిందంతా కూడా తనే. జస్ట్ నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. ఎందుకు నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నానో కూడా మీకు వీడియో ఎండింగ్ వరకు చూసినట్లయితే అర్థమవుతుంది. సో ఇక్కడ ఏంటి అంటే, గారెల కోసం మనం పప్పునైతే వేస్తున్నాము గ్రైండర్లో. చాలా సాఫ్ట్గా అయిపోయింది చూసారా, పిండి అంతా కూడా ఇలా సాఫ్ట్గా అయిన తర్వాత మనం గారెల పిండిని గిన్నెలోకి తీసేసుకోవాలి. మీకు ఎలా ఉండాలి కన్సిస్టెన్సీ అన్నది చూపించడం కోసం ఇక్కడ తీసి మరీ చూపిస్తున్నారు. చూస్తున్నారు కదా, మనకి కన్సిస్టెన్సీ అన్నది ఈ రకంగా వచ్చిన వెంటనే మనం గిన్నెలోకి గారెల పిండిని తీసేసుకోవాలి. చూసారు కదా, మన గారెల పిండి అయితే రెడీ అయిపోయింది. సో మనం వంట సెక్షన్కి అయితే వచ్చేసాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకున్నాం. అలాగే మనం ప్యాన్ పెట్టుకున్నాం. ప్యాన్లో ఫుల్గా ఆయిల్ పోసాము, ఎందుకంటే మన గారెలు వేయాలి కాబట్టి ప్యాన్లో ఫుల్గా ఆయిల్ వేసుకున్నాము. సో ఇంకొక స్టవ్ కూడా ఆన్ చేసుకొని ఇప్పుడు ఇందులోని బెల్లం వేసుకొని అందులో కొంచెం వాటర్ కూడా వేసుకున్నాము. ఇక్కడ మీకు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, 1/2 కేజీ పప్పు మనము రుబ్బుకున్నట్లయితే 1/2 కేజీ బెల్లం మనకి పడుతుందండి పాకం గారెలకి. అలాగే మనం రుబ్బు పెట్టుకున్న పిండి అయితే ఉంది కదా, దానిలో కొంచెం ఉప్పు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మనం చేత్తో కలుపుకుంటే మనకి ఉప్పు అన్నది బాగా కలుస్తుంది. చూస్తున్నారు కదా, ఇలా చేత్తో మనం గారెల పిండిలో ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మన బెల్లం అయితే బాగా కరిగిపోయిందండి. కరిగిపోయింది కాబట్టి ఇందులో బోల్డ్ అంత డస్ట్ ఉంటుంది. ఆ డస్ట్ అంతా కూడా మనం వడకట్టుకోవాలి. ఇంకొక ప్యాన్ లాంటిది కానీ, అంటే మనం గారెలు వేసుకోవడానికి ఈజీగా ఉండేటువంటి మనం ఒక గిన్నెని పెట్టుకొని దానిలోకి మనం ఈ బెల్లం అయితే కరిగిపోయింది కదా, దాన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి, వడకట్టుకోవాలి మెయిన్. చూస్తున్నారు కదా, ఇలా వడకట్టుకుంటే మనకి బెల్లం పాకంలో ఉండే రాళ్ళు ఎక్సెట్రా ఇలాంటివి ఏమున్నా సరే అవి మనం తినే ఫుడ్లోకి రాకుండా ఉంటాయన్నమాట. చూసారా ఎన్ని రాళ్ళు అయితే ఉన్నాయో. మన బెల్లం పాకం కొంచెం మరగడం స్టార్ట్ అయిందండి. ఇలా మరుగుతున్నప్పుడు మనం ఇందులో పంచదార, యాలకులు కలిపిన పొడి వేసుకోవాలి. దీనివల్ల మనకి మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. తప్పకుండా ఇది మాత్రం వేసుకోవాల్సింది. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనకి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది. అండ్ అలాగే పక్కన బెల్లం పాకం అయితే మరుగుతూ ఉంది కదా, అలా మరుగుతూ ఉన్నప్పుడు మనం దాన్ని కొంచెం సిమ్లో పెట్టుకొని ఒక తడిగుడ్డ అయితే తీసుకోవాలండి. గారెలు పర్ఫెక్ట్గా రావాలి అంటే ఇలా తడిగుడ్డ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. అది వాటర్లో డిప్ చేసి పిండుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. అది మన అరచేతి మీద వేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న పిండిని బాల్లా తయారు చేసుకొని నెమ్మదిగా తడి చేత్తో అద్దుకుంటూ మనం గారి షేప్ అయితే ఇస్తూ ఉండాలి. చూసారు కదా, ఈ విధంగా మనం గారెని అయితే తయారు చేసుకొని ఆయిల్లో వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనకి గారెలు అన్నవి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇంకా ఎటువంటి డౌట్ లేకుండా గారెలు షేప్ రాదు అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి. తప్పకుండా గారెలు మంచి షేప్ అయితే వస్తాయి. మీకు వన్ బై వన్ అన్నీ కూడా చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అని అయితే అనుకుంటున్నాను. చూస్తున్నారు కదా, ఇలా వేసుకుంటూ ఉండాలి. మన బెల్లం పాకం పక్కన చూస్తున్నారు కదా, సిమ్లో పెట్టుకొని అలా మరుగుతూ ఉండాలండి. మనకి పాకం కన్సిస్టెన్సీ పర్టికులర్గా ఇలా ఉండాలి అని ఏమి ఉండదు. కొంచెం మనం పాకం అన్నది మరిగితే సరిపోతుందంట. ఎందుకంటే నేను కూడా ఇప్పుడు మీకు ఎవరైతే తయారు చేస్తున్నారో బెల్లం పాకం గారెలు ఆవిడనే కనుక్కొని వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. సో మీరు ఎటువంటి డౌట్ పడకుండా నేను చెప్పినట్టుగా మీరు తయారు చేసుకోవచ్చు. ఎందుకు ఇంత పర్ఫెక్ట్గా చెప్తున్నాను అంటే నేను కూడా కనుక్కున్నాను కాబట్టి.
చూస్తున్నారు కదా, మన గారెలు అయితే చక్కగా వేసేసాము. అలాగే మన బెల్లం పాకం అన్నది సిమ్లో ఉన్నది. అలా అని స్టవ్ ఆఫ్ చేసుకోకూడదండి. కొంచెం ఇది సిమ్లో పెట్టి అలా మరుగుతూ ఉంటే మనకి గారెలు అన్నవి అందులో డిప్ చేసుకున్న తర్వాత చాలా పర్ఫెక్ట్గా వస్తాయంట. సో సిమ్లోనే ఉంచాలి. మన బెల్లం పాకం అన్నది కొంచెం పలచగానే ఉండాలండి, చిక్కగా ఉండకూడదు. కొంచెం మరిగిపోకూడదు ఎక్కువగా. ఇప్పుడు చూస్తున్నారు కదా, మన గారెలు అన్నవి గోల్డెన్ కలర్లో ఎలా అయితే ఫ్రై అయిపోయాయో, ఇలా ఫ్రై అయిన తర్వాత మన గారెలు అన్నవి ఆయిల్ నుంచి తీసేసుకోవాలి. ఆయిల్ నుంచి తీసుకున్న వెంటనే మనం పాకంలో వేసేసుకోవాలి. ఇలా పాకంలో వేయగానే చూసారు కదా, మన పాకం అంతా కూడా ఎంత చక్కగా పీల్చుకుంటున్నాయో గారెలు. పాకం కొంచెం పల్చగా ఉండడం వల్ల ఫాస్ట్గా పీల్చుకుంటాయంటండి. సో ఇలా వేసిన తరువాత అటు ఇటు వాటిని తిప్పుతూనే ఉండాలి. పాకం అంతా బాగా పీల్చుకోవాలి కాబట్టి. ఇప్పుడు పాకం అంతా పీల్చుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకొక వాయి వేసుకోవాలి కదా మనం గారెలు. ఈ లోపల మరి ఇది ఖాళీ చేసుకోవాలి కదా పాకం ఉన్న గిన్నె. కాబట్టి బాగా పీల్చుకున్న గారెలన్నిటినీ కూడా మనం ఇంకొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా మనం ఇంకొక ప్లేట్లోకి కానీ లేదంటే ఏదన్నా బౌల్లోకి కానీ వెంటనే తినేయాలనుకుంటే తినేయచ్చు కూడా. చాలా బాగుంటాయి కదా వేడివేడిగా గారెలు, పాకం గారెలు తింటే. అబ్బబ్బబ్బా ఎంత బాగుంటాయండి అసలు. చూస్తున్నారు కదా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. సో మళ్ళీ ఇంకొక వాయి గారెలు కూడా మనం తీసేసుకుంటున్నాము. తీసేసుకొని ఇక్కడ మనకి ఇంకా పాకం ఉంది కదా, ఆ పాకంలో ఇవి కూడా వేసేసుకోవాలి. పాకం గారెలు వీడియో చూస్తూ నోరూరుతున్న వాళ్ళందరూ కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇప్పుడు వాయిస్ ఎందుకు నేను ఇవ్వాల్సి వచ్చిందో చూడండి. చూసారమ్మా మా పాకం గారెలు ఎలా పాకం తీర్చాయో. మీరు కూడా ఇలా మన వీడియోలు చూసి ఏమా ఇలా తయారు చేసుకుంటే ఇంకా పాకం లాగుతాయి. చాలా రుచిగా ఉంటాయన్నమాట పాకం లాగి. చూడండి. చూసారా, ఏమన్నా వినిపించిందా మీకు? అందుకోసమే వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. మైక్ అయితే పాడైందండి. సో మన పాకం గారెలు అయితే మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ అలాగే నేను వాయిస్ ఓవర్ ఇవ్వడం కూడా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మన పాకం గారెలు కనుక నచ్చినట్లయితే మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని టచ్ చేయండి. బాయ్ బాయ్. మళ్ళీ మంచి వీడియోతో కలుద్దాం.